నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. న్యాయం కోసం ప్రయత్నించేటప్పుడు సామాన్య అలాగనే దిక్కు మొక్కు లేని పేద ప్రజలు కోర్టు ఫీజులు లాయర్ ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. వారి కోసం ఖర్చు లేకుండా న్యాయ సహాయం చేయాలనే మంచి ఆలోచనతో చేపట్టిందే బీఆర్కే న్యాయవేదిక. ఈరోజు న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం చెక్ బౌన్స్ నుంచి తప్పించుకోవడం ఎలా, ఒకవేళ అంటే శిక్ష పడుతుందా లేదా అనేది కూడా దీని మీద మనం చర్చించుకుందాము. ఖాతాదారుడు తాను ఇచ్చిన చెక్ బౌన్స్ అయినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, జైలు శిక్ష పడుతుందా, ఈ కేసుని ఎలా పరిష్కరించుకోవచ్చు, తక్కువ ఖర్చుతో ఎక్కడ న్యాయం పొందవచ్చు, అన్ని రకాల సందేహాలకు సమాధానం పొందవచ్చు. స్టూడియోలో మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సిహెచ్ సుధీర్ కుమార్ గారు ఉన్నారు. అలాగే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కు ఫోన్ చేసి మీకు ఏదైనా లీగల్కు సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా లాయర్ గారితో మాట్లాడవచ్చు. ముందుగా అడ్వకేట్ సిహెచ్ సుధీర్ కుమార్ గారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ముందుగా చెక్ బౌన్స్ ఎందుకు అవుతుంది, దీనివల్ల ఎదురయ్యే సమస్యల గురించి క్లుప్తంగా చెప్తారా? సార్, చెక్ బౌన్స్ అనేది ఇప్పుడు మనం ఏదైనా ఈ రోజులలో క్యాష్ ఎక్కువ క్యారీ చేయలేం మనం. ఇప్పుడు ఏదైనా స్టీల్ పర్చేజ్ చేయడం కానీ, లేదన్నా ఎక్కడ ఎవరికన్నా మనము సిమెంట్ పర్చేజ్ చేయడం కానీ, ఏదైనా వెళ్ళేసి మెయిన్ పెద్ద షాప్స్లలో వెళ్ళేసి అంటే మోర్ దెన్ 50,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది క్యాష్ క్యారీ చేయలేము. అటువంటి టైంలో చాలామంది కూడా ఇది చెక్స్ పెట్టేసుకుంటారు. చెక్స్ పెట్టుకొని ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ ఇది వాళ్ళు చెక్స్ ఇష్యూ చేస్తుంటారు. కానీ ఇది చెక్స్ ఇష్యూ చేసినప్పుడు మన దగ్గర అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉన్న తర్వాత ఇష్యూ చేస్తేనే అప్పుడు అనేది చెక్ అనేది పాస్ అవుతుంది. ఇన్ కేస్ చెక్ అనేది అక్కడ ఇది డ్యూ టు రీజన్స్ ఉంటాయి. మనం ఇష్యూ చేసిన చెక్ ఎందుకు పాస్ కావడం లేదు, సిగ్నేచర్ టాలీ లేకపోవడము, లేకుంటే సఫిషియెంట్ ఫండ్స్ లేకపోతే అప్పుడు చెక్ బౌన్స్ అనేది అవుతుంది. ఫండ్స్ లేకుండా చెక్ ఇష్యూ చేస్తే అది క్రిమినల్ అఫెన్స్ కిందకి వస్తుంది. దానికి 2 years అంటే ఇది చెక్ బౌన్స్ కిందకి 138 NI యాక్ట్ కింద కేసెస్ బుక్ అవుతాయి అన్నమాట. 138 NI యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. చెక్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ ఇది చెక్ ఇవ్వడం అవుతుంది. అప్పుడు బ్యాలెన్స్ సఫిషియెంట్ బ్యాలెన్స్ లేకుంటే చెక్ బౌన్స్ అవుతుంది. అది బ్యాలెన్స్ లేని పక్షాన్ని అది ఇప్పుడు ఉన్న అంటే లేటెస్ట్ ప్రకారము అది అంటే ఆల్మోస్ట్ మనకు 25 years 30 years నుంచి కూడా చెక్ బౌన్స్ కేసులే మన ఇది కోర్ట్స్లలో ఎక్కువ ఉంటుంది. దానికి 2 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. అలాగనే చెక్ అమౌంట్ ఎంత ఇచ్చామో దాన్ని డబుల్ అమౌంట్ ఇప్పుడు 1 lakh ఇస్తే 2 lakh కంపన్సేషన్ పైన కూడా మనకు ఇది జడ్జి గారు జడ్జిమెంట్లో ఇస్తూ ఉంటారు. ఓకే. సో చెక్ బౌన్స్ కోసం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, దీనికి సంబంధించి చట్టంలో ఏ సెక్షన్లు ఉన్నాయి సార్? చెక్ బౌన్స్ గురించి కేవలం ఒకటే సెక్షన్ ఉంది. ఇంతకుముందు 420 IPC ఉండేది, కానీ ఆ 420 ఇది ఎప్పుడు బ్యాక్ అది. ఇప్పుడు ఆ 420 IPCనే 138 NI యాక్ట్ కింద మనకు స్పెషల్ ఎనాక్ట్మెంట్ యాక్ట్ ఇది. NI యాక్ట్ 138 దాని ప్రకారము అది ప్రొసీడింగ్స్ అన్నీ అవుతుంది. చెక్ బౌన్స్ అయిన 30 days లోపల మనం అతనికి లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది. మీరు పలానా చెక్ పలానా ట్రాన్సాక్షన్ గురించి ఇచ్చారు, పలానా డేట్ వేసి ఇచ్చారు, మీరు ఇచ్చిన చెక్ నా బ్యాంక్లో డిపాజిట్ చేశాను, నా బ్యాంక్లో డిపాజిట్ చేశాను, నా బ్యాంకు నుంచి మీ బ్యాంకుకి వెళ్ళేది క్లియరింగ్, దాని RBI క్లియరింగ్ ద్వారా వెళ్ళింది. అక్కడ నుంచి మీరు ఇచ్చిన చెక్కులో సఫిషియెంట్ ఫండ్స్ లేని కారణంగా మీరు చెక్ బౌన్స్ అయింది కాబట్టి 15 days లోపల పేమెంట్ చేయండి అనేసి మనము ఇది మన అడ్వకేట్ ద్వారా ఇది లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది మనం. ఓకే, రైట్. ఒక కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి, విజయలక్ష్మి గారు. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. అమ్మా చెప్పండి. నేను నా ఒకరికి 3 లక్షలు దాకా ఇస్తే అతను చెక్ ఇచ్చాడు. ఓకే. చెక్ ఇస్తే ఇస్తానని చెప్పేసి అప్పుడు ఇవ్వట్లేదు, ఇస్తాలేండి అంట. ఇప్పుడు బ్యాంకులు మారినాయి కదండి, అప్పుడు ఇచ్చిన చెక్కులు 12 years అయిపోయింది. రోజు ఇస్తానంటున్నాడు, మళ్ళీ ఇవ్వండి అని అంటే ఇస్తానండి డబ్బులు అంటున్నాడు, ఇవ్వట్లేదు. ఎలా వసూలు చేసుకోవాలండి? అదైతే మన దగ్గర ఉంది, దాంతో ఏమన్నా వెళ్ళొచ్చా అని. మేడం, దీనికి లిమిటేషన్ ఉంటుంది మేడం. లిమిటేషన్ యాక్ట్ అని ఉంటుంది. లిమిటేషన్ యాక్ట్ ప్రకారము 3 years ఇప్పుడు చెక్ ఉన్న డేట్ నుంచి ఇంతకుముందు 6 months ఉండేది, ఇప్పుడు 3 months అయింది. కానీ ట్రాన్సాక్షన్ కూడా 3 years లోపలనే మనము
అతని దగ్గర నుంచి ఇది క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ డేట్ వేసి ఇచ్చాడు అతను మీకు ఆ చెక్ ఇచ్చాడు అంతే. అదే మీరు అంటే అమౌంట్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని పెట్టుకొని మనం ఏమైనా చేయొచ్చా అని అడుగుతుంది. ఖచ్చితంగా చేయొచ్చు మేడం. బ్యాంకులు మారినాయి కదా సార్ ఇప్పుడు. ఆ బ్యాంకు మారినప్పుడు మీరు వెళ్ళేసి అతని దగ్గర నుంచి వేరే చెక్ తీసుకుంటే సరిపోయేది. అతనికి అప్పుడే మీరు ఒక వెళ్ళేసి ఈ చెక్ ఇప్పుడు బ్యాంకులు మారిపోయాయి, ఈ ఫలానా చెక్ పనిచేయడం లేదు, కొత్త చెక్ ఇష్యూ చేయమని మీరు అతని దగ్గరికి వెళ్ళేసి చెక్ కలెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా ఉండేది. అతను ఇవ్వని పక్షంలో ఇంకొక లీగల్ నోటీస్ ప్రకారము ఇది అతను పంపిస్తే కరెక్ట్గా సరిపోయేది. మీరు రెండు కూడా మీరు అంటే ఇది అంటే మీ సైడ్ నుంచి ఏమి అంటే మాట్లాడుతుంటే ఇస్తాము అది డబ్బులు అన్నాడు. ఇక్కడే ఉంటాడు హైదరాబాద్ లో తిరుగుతున్నాము, ఇస్తాలమ్మా అంటున్నాడు. ఏమన్నా అంటే నాకు ఆ బిజినెస్ ఈ బిజినెస్ వచ్చి డబ్బులు ఇస్తాలండి అదని ఇదని చెప్తున్నాడు. ఇప్పుడేమన్నా మనం అది పట్టుకొని ఏమన్నా చెయ్యొచ్చా అని మన దగ్గర పాత్ర డేట్ వేయకుండా ఆ బ్యాంక్ ఇచ్చాడు అమౌంట్ అట్లా అంతే. దాని గురించి అండి మీరు మనీ రికవరీ సూట్ ఫైల్ చేయండి మేడం. మీరు అది అప్పుడే అది లీగల్. ఇప్పుడు ఎంత పెద్ద ఖచ్చితంగానే ఎవరైనా ఇవ్వను అని చెప్పాడు, ఇస్తా అనే దాన్ని ఇది డ్రాగ్ ఆన్ చేస్తూ ఉంటాడు. మీరు మీ పెద్ద మనుషుల ద్వారా వెళ్ళేసి అక్కడి నుంచి వేరే చెక్ తీసుకోవడము, ఒకటి అండర్టేకింగ్ తీసుకోవడము చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండేది. మీరు ఆ రెండు కూడా మరి ఎందుకు చేయలేదు నాకు అర్థం కావడం లేదు. వస్తాను ఇస్తానంటా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, వెళ్ళొస్తున్నా. అదే మన ఈ మధ్య ఇల్లు మారాడు, మాది ఎన్నో ఫోన్లో పెడుతున్నాం, మెసేజ్లు పెడుతున్నాను. నా చేతకపోయినా తెలిసిన దానిలో నుంచి ఇస్తామండి అని మెసేజ్లు పెడుతున్నాడు. నా దానిలోకి ఇస్తానండి, మీకు సెటిల్ చేస్తాను అక్టోబర్ అని పోయిన సంవత్సరం కూడా పెట్టాడు. మేము అందరం వెళ్ళొచ్చాము. ఇల్లు అప్పుడే మారాడు, మన కోసం మారటం కాదులే కానీ అతను ఏదో మారాడంట అప్పుడే తెలుసుకొని వెళ్ళాము. ఇల్లు మారితే మీరు అదే ఒక క్రిమినల్ కేసు పెట్టేసేయండి, అతను అబ్స్కాండ్ అయ్యండి అని చెప్తే పోలీస్ వాళ్ళు అతను ట్రేస్ అవుట్ చేస్తారు. అతను ఎక్కడ ఉన్నా పోలీస్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి అతను పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు. అక్కడ మీరు కావాల్సిన అమౌంట్స్ మీ పెద్ద మనుషులను పట్టుకెళ్ళండి. అతని తరఫు నుంచి కూడా పెద్ద మనుషులను తీసుకొని వచ్చి కొత్త చెక్స్ ఇష్యూ చేయించుకోండి. మీరు దానికి ఒక అండర్టేకింగ్ బాండ్ రాయించుకోండి. అలా చేసి మీరు అంటే మీ దగ్గర ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఒక అండర్టేకింగ్. జనరల్గా మీరు అమౌంట్ ఇచ్చిన రోజే ఒక ప్రామిసరీ నోట్ పైన రాయించుకుంటే కరెక్ట్గా సరిపోయేది. అదేవిధంగా బాండ్ పేపర్ పైన నేను పలానా రోజు అమౌంట్ తీసుకుంటున్నాను, 6 months 1 year లోపల అమౌంట్ పే చేస్తాను అని ఒక ఇది బాండ్ పేపర్ పైన రాయించుకుంటే కరెక్ట్గా ఉంటుండే. దాంతోపాటు ప్రామిసరీ నోట్ కూడా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే రైట్ సార్. ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1881 ప్రకారం సార్ ఇది చర్చించదగిన సాధనాలు ఏంటి? అంటే ప్రామిసరీ ఇంకా రకరకాలు ఏముంటాయి సార్? ఇప్పుడు మన ఫస్ట్ ఇది ఏదైనా లోన్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు చెప్పినట్టు లోన్ ట్రాన్సాక్షన్స్ ఉంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ మనం అమౌంట్ ఇచ్చిన రోజే ప్రామిసరీ నోటు ఇది వాళ్ళ దగ్గర నుంచి ఇది కలెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ఇద్దరు విట్నెస్లు కూడా ఉండాల్సి ఉంటుంది. ఒక బాండ్ పేపర్ పైన నేను అతని హ్యాండ్ రైటింగ్తో అతను ఇది పర్చేజ్ చేసిన బాండ్ పేపర్ పైనే నేను సో అండ్ సో పలానా దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటున్నాను, నా అవసరాల నిమిత్తము లేకుంటే నా బిజినెస్ నిమిత్తము ఇంత టైంలో నేను 1 year 2 years లోపల అమౌంట్ పే చేసేస్తాను అనేది ఒక అండర్టేకింగ్ రాయించుకోవాలి. అమౌంట్ ఇచ్చిన రోజు అంటే పలానా నేను ఈరోజు పలానా ఇది అతని దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటున్నాను, దానికి ఇద్దరు అదే సాక్షులు ఉంటారు. అదే విధంగా సాక్షులతో పాటు ఒకరు ఇంకొకరిని ఇది పెట్టేస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం క్లెయిమ్ చేస్తుంటుంది. మనకు ఇది సాక్షులు అనేది చాలా ఇది ఇంపార్టెంట్ మనకి విట్నెసెస్. ఓకే సార్. అంటే ఇప్పుడు మణికంఠ ఇంకో కాలర్ ఉన్నారు, మణికంఠ బెంగళూరు నుంచి. నమస్కారం మణికంఠ గారు. సార్ నమస్కారం సార్. సార్ సమస్య ఏంటండి? సార్ ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర ఒక 30,000 డబ్బులు తీసుకున్నాను సార్ 2019లో. అంటే నేను తీసుకోలేదు సార్, నేను వేరే వాళ్ళకి తీసి ఇచ్చిన్నాను. ఓకే. అది 2022లో అంటే లాక్డౌన్ వచ్చింది కదా సార్. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆయన నన్ను నిలబెట్టి నువ్వు తీసి ఇచ్చినది కాబట్టి నువ్వు నాకు కట్టాలనేసి అనే దానికి అప్పుడు షూరిటీ తెప్పించినాను సార్ నేను, ఉత్త సిగ్నేచర్ మాత్రం చేసి.
అంటే మీరు షూరిటీ కింద చెక్ ఇచ్చారు, మీ పర్సనల్ వేరే వాళ్ళకి లోన్ ఇప్పించారు, మీరు షూరిటీ ఇప్పించారు, అంతే కదా? కానీ మీ చెక్ అనేది ఇచ్చారు మీరు. ఇప్పుడు ఎవరికైతే మీరు అమౌంట్ ఇప్పించారో అతను కూడా చెక్స్ ఇచ్చాడా? అతను నాకు మరి అంతా అంటే ఇతని మీకు బంధువా? మరి అంతా మీకు అఫెక్షన్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే అమౌంట్ నేను డ్రైవర్గా ఉన్నాను సార్. అవునండి, మీరే సాక్షిగా ఉంటే సరిపోయేది తప్ప మీరు షూరిటీగా ఉంటే సివిల్లో రెస్పాన్సిబిలిటీ మీది అవుతుంది, మరి క్రిమినల్లో రెస్పాన్సిబిలిటీ మీది అవ్వదు. మీరు ఇమ్మీడియట్గా నేను ఫలానా అతనికి నేను షూరిటీగా ఉన్నాను, నేను అతని ద్వారా అమౌంట్ కట్టించేస్తాను, నా చెక్ నాకు రిప్లేస్ చేయండి అని మీరు ఒక లీగల్ నోటీస్ పంపించేసేయండి. కానీ మీరు అది ఇప్పుడు అమౌంట్ అయితే ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నారో ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అమౌంట్ ఇచ్చి అతన్ని పట్టుకెళ్ళి అతన్ని హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళ కొత్త అగ్రిమెంట్ రాయించుకోండి. మీరు ఒక విట్నెస్గా ఉండి ఒకసారి మీరు షూరిటీగా ఉన్న తర్వాత సివిల్లో మాత్రం ఇట్ ఈజ్ యువర్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే అమౌంట్ తీసుకున్నాడో, ఎవరైతే మీరు అది ఇచ్చారో, సివిల్ కేసు వేస్తే మీ పైన అది జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అతను పే చేయాల్సి ఉంటుంది. మీరు కూడా ఇది షూరిటీ. ఇప్పుడు మనం చిట్ ఫండ్స్లో చూస్తున్నాం, మనం ఎన్నో చిట్ ఫండ్స్లో ఎవరైతే ఇది బారోవర్ ఎవరైతే చిట్టి పాడతాడో వాళ్ళు ఏం చేస్తారు, 3-4 గ్యారంటర్స్ని పెట్టుకుంటారు షూరిటీ కింద. అప్పుడు మనం సివిల్ కేసు ఫైల్ చేస్తే అందరికీ సమానంగా అమౌంట్ పే చేయమని మనకు జడ్జిమెంట్ ఇస్తారు. కాబట్టి మీరు అమౌంట్ ఇచ్చిన వారిని తీసుకెళ్ళి అక్కడ అతనికి హ్యాండ్ ఓవర్ చేసి కొత్త అగ్రిమెంట్స్ అవన్నీ కూడా చేయించేసి మీరు అమౌంట్ ఇప్పించారు చూడండి, అతని ద్వారా పేమెంట్ చేయించడానికి ప్రయత్నం చేయండి. కానీ మీ చెక్ రిటర్న్ తీసుకోండి. కానీ అతను మీరు అమౌంట్ ఇచ్చిన అతను మీతో రాని పక్షంలో ఒక లీగల్ నోటీస్ పంపించేసేయండి. అంటే నేను ఇది ఒక షూరిటీగా ఉన్నాను, నేను అది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని ఒక లీగల్ నోటీస్ అయితే పంపించేసేయండి. అమౌంట్ ఇప్పించిన అతను కూడా ఒక నోటీస్ పంపించేసి, బాబు నా చెక్ మధ్యలో సెక్యూరిటీ కింద ఉన్నది, అతనికి అమౌంట్ పే చేసి నాది విడిపియండి అని ఇద్దరికి నోటీసులు పంపండి మీరు. అంటే ఫస్ట్ అయితే అమికబుల్గా ప్రయత్నం చేయండి మీరు. రైట్ సార్. ఇక ఈ ఎన్ఐ చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం దీన్ని అంటే చెక్ బౌన్స్ అనే దాన్ని కోర్టు ఏ విధంగా చూస్తుంది సార్? అంటే సివిల్ వివాదంగా భావిస్తుందా లేకుంటే దీన్ని నేరంగా పరిగణిస్తుంది? ఇది నేరంగానే, అంటే ఇది క్రిమినల్ యాక్ట్ కిందకే వస్తుంది. ఇది క్రిమినల్ కోర్టులోనే ఇది కేసు అనేది ట్రయల్ నడుస్తుంది. క్రిమినల్ కేసు అయితే 2 years వరకు పనిష్మెంట్ ఉంటుంది, 6 months 1 year లేకుంటే 2 years అని డిపెండ్స్ అపాన్ ది ట్రయల్. మనకు అది జడ్జి గారు డిసైడ్ చేస్తారు. దాంతోపాటు అది ఇచ్చిన అమౌంట్ని కూడా డబుల్ 1 lakh ఉంటే 2 lakhs కింద అంటే కంపన్సేషన్తో పాటు కోర్టు ఖర్చులతో పాటు మనకు ఇది జడ్జి గారు మనకు ఇది జడ్జిమెంట్లో ఇస్తారు. అంటే సార్ ఇప్పుడు మీరు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో అంటే ఎన్నో అంటే దాదాపు ఎన్ని కేసులు వాదించుంటారు సార్ మీరు చెక్ బౌన్స్ సంబంధించి? అంటే నేను చెక్ బౌన్స్ కొన్ని వేల కేసులు వాదించాను. వేల కేసులు. ఎందుకంటే ఇది మేము అంటే ఈ మల్టీనేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ మల్టీనేషనల్ బ్యాంక్స్ పర్సనల్ లోన్ తీసుకుంటారు. పర్సనల్ లోన్ తీసుకొని ఇది దాంతోపాటు ఇది మన ఇది వెహికల్ లోన్ తీసుకుంటారు, హౌస్ లోన్ తీసుకుంటారు. కాబట్టి కొన్ని కంపెనీస్కి ఇది 2000 చెక్ కేసెస్ ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క ఇయర్ అవన్నీ అలా ఫైలింగ్ చేసి కొన్ని thousands ఆఫ్ కేసెస్ చెక్ బౌన్స్ కేసులు చేసిన అనుభవం ఉందండి. అది ఓకే సార్. మరో కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచే, మనోజ్ గారు. నమస్కారం మనోజ్ గారు. నమస్తే సార్. సార్ చెప్పండి సార్ మీ సమస్య. సార్ అంటే మాకు వేరే వాళ్ళు చెక్ ఇచ్చినారు సార్, దానికి మేము అమౌంట్ ఇచ్చినాం వాళ్ళకి. ఓకే చెప్పండి సార్. హలో సార్ చెప్పండి సార్. మాకు వేరే వాళ్ళు చెక్ ఇచ్చినారు, సో వాళ్ళు అమౌంట్ ఇవ్వకుండా 5 years నుంచి మమ్మల్ని ఏడిపిస్తున్నారు. దానికి ఎట్లా తెలియదు అడుగుదామని. సార్ మీరు అమౌంట్ అతను ఇవ్వకపోతే అది ఇవ్వడం లేదు కాబట్టి మీది చెక్ మీ దగ్గర ఉందా ఇప్పుడు? అంటే అది చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేయండి. చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన తర్వాత మీరు అతనికి లీగల్ నోటీస్ పంపించండి. దాదాపు 12 years అయిపోయింది సార్. అది ఏంటండి 12 years అయిపోయింది సార్ వాళ్ళు మాకు ఇచ్చి. మరి డేట్ ఎప్పుడు ఉంది? ముందర డేట్ పెట్టారా, ఇప్పుడు డేట్ పెట్టారా?
డే టైం వెళ్ళొచ్చు సార్ మేము. వాళ్ళు ఖాళీ చెక్ అంటే లైక్ డేట్ వేయకుండా ఇచ్చారు. అదే మీరు వెళ్ళేసి అతనితో మాట్లాడి ఆ డేట్ అనేది వేయించుకోండి. వేయించుకొని మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసి అతని చెక్ పాస్ కాని పక్షంలో చెక్ రిటర్న్ అవుతే అతనికి మీరు లీగల్ నోటీస్ పంపించేసేయండి. తర్వాత లీగల్ నోటీస్లో కూడా అతను అమౌంట్ పే చేయకపోతే అతనికి 15 days లోపల పేమెంట్ 15 days 30 days పేమెంట్ చేయకపోతే మీరు అతన్ని కోర్టులో ఇది కేసు ఫైల్ చేయండి. అతను ఖచ్చితంగా అమౌంట్ కట్టాల్సిందే. మీకు రావాల్సిన అమౌంట్ మీకు వచ్చేస్తుంది. మీకు రావాల్సిన అమౌంట్ కంటే మీరు జడ్జి గారు డబుల్ అమౌంట్ కూడా మీకు కంపెన్సేషన్ కింద అలాట్ చేస్తాడు. ఓకే సార్, మరో కాలరు భాస్కర్ గారు హైదరాబాద్ నుంచి. భాస్కర్ గారు నమస్కారం అండి. భాస్కర్ గారు చెప్పండి. సార్ అది నేను రెంట్ మీరు టీవీ నుంచి కొంచెం దూరం అవ్వండి సార్. మ్యూట్లో పెట్టండి టీవీని సార్, ఎందుకంటే కట్ అవుతుంది మీ వాయిస్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి భాస్కర్ గారు. నేను ఒక మా రెంట్కుంటారు. అయితే దాని గురించి అని చెప్పేసి నేను మా డబ్బులు ఇచ్చాను నేను ఓనర్. అయితే వాళ్ళు నాకు చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చిన తర్వాత 9 lakhs చెక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చి మధ్యాహ్నం వచ్చి కాల్ చేయమని చెప్పేసి అంటున్నారు. అంటే నాకు నా డబ్బులు నాకు ఇచ్చి నేను కాల్ చేస్తానని చెప్పాను. ఓకే, అది దాదాపు ఇది 10 years అవుతుంది. ఎంత జరిగింది? ఎంత టైము? 10 years. 10 years అయింది సార్. 10 years నేను అంటే రెంట్కున్న ఉద్దేశంతో నేను డబ్బులు ఇచ్చాను నాకు చెక్ ఇచ్చారు. ఇప్పుడేమో కాల్ చేయమంటారు. ఇప్పుడు దీనికి అంటే మీరు అక్కడ పెద్దలతో ఇది అది అంటే ఎంత అమౌంట్ ఇచ్చారు? మరి అమౌంట్ ఇచ్చినప్పుడు ఏమైనా రాసుకున్నారా? ప్రామిసరీ నోట్ కానీ ఏమైనా రాసుకున్నారా మీరు? ఏం లేదు సార్, ఏం రాయలేదు. ఎంత అమౌంట్ ఇచ్చారు? పెద్ద అమౌంట్ 9 lakhs. 9 lakhs ఇచ్చారా? ఓకే ఓకే. అంటే మరి ఏమైనా మంత్లీ ఇంట్రెస్ట్ కింద మీరు మాట్లాడుకున్నారా? ఆ ఇంట్రెస్ట్ మీరు మంత్లీ రెంట్ ఎంత? మంత్లీ రెంట్ ఏం లేదు సార్. ఈ అంటే నా అమౌంట్ నాకు ఇచ్చినప్పుడు నేను కాల్ చేస్తాను చెప్పి చెప్పాను. అదే అతనికి డబ్బుల కింద అద్దె ఉండదు, డబ్బు కింద ఇంట్రెస్ట్ ఉండదు, ఆ విధంగా. అదేనండి? అంతే సార్, అంతే అంతే. అదే మీరు ఒక లీగల్ నోటీస్ పంపండి అతనికి. ఇది మీరు నా అమౌంట్ తీసుకున్నారు నా కాబట్టి అమౌంట్ రిటర్న్ చేయండి అనేసి మీరు లీగల్ నోటీస్ పంపండి. లీగల్ నోటీస్ పంపించి అక్కడ కూర్చొని అతనితో మీరు ఏమైనా అండర్టేకింగ్ రాయించుకోండి. ఆ చెక్ ఉంది కాబట్టి అతను ఖచ్చితంగా మీకు అమౌంట్ పే చేయాల్సిందే. అమౌంట్ మీ ఒక్కసారి చెక్ మీ స్వాధీనంలో ఉన్న తర్వాత అతను పే చేయాల్సిందే. కానీ లా లిమిటేషన్ కూడా ఉంటుంది చెక్ బౌన్స్ కేసులో. ఏదన్నా ట్రాన్సాక్షన్ బిలో 3 years లోపల మీరు క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా మేము అక్కడ ఒక నంబర్ కూడా ఇచ్చాం, మొబైల్ నెంబరు. అంటే కొన్ని పర్సనల్గా వాళ్ళు మాట్లాడాలనుకుంటే ఎప్పుడైనా, ఎందుకంటే ప్రోగ్రామ్ 1 hour ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు ఏమైనా ఎప్పుడైనా ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలి డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాము. ఒకవేళ ఆ కాల్స్ ఏమైనా వస్తే మీకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళకి. తప్పకుండా హెల్ప్ చేద్దాం సార్. మరో కాలర్ ఉన్నారు, పాండ్రాజు గారు హైదరాబాద్ నుంచి. పాండ్రాజు గారు సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నేను కనకదుర్గలో చిట్ చేశాను సార్. 2002లో చిట్ తీసుకున్నా సార్. నేను 2002లో చిట్ లిఫ్ట్ చేసుకున్నా సార్ నేను. ఓకే. అయితే 5 lakh చిట్ లో నాకు ఇంకా 2,35,000 అమౌంట్ రావాలి సార్. నాకు మళ్ళీ 2023లో చెక్ ఇచ్చారు. చెక్ ఇస్తే అది కూడా వాళ్ళు చేస్తే నెఫ్ట్ ఇచ్చారు సార్. నెఫ్ట్ చెక్ ఇచ్చారు నాకు. అది మళ్ళీ వాళ్ళు అమౌంట్ రాలేదు. మళ్ళీ నేను వరంగల్లో వెళ్ళి మళ్ళీ చెక్ కలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ నాకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో 3 చెక్లు ఇచ్చారు. 3 చెక్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చేసే ముందు ఫోన్ చేయమని చెప్తే మాకు ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేదు, మేము ఇప్పుడు ఇవ్వడం కుదరని చెప్తున్నారు సార్. ఇప్పుడు
మీరు చిట్ ఫండ్ నుంచి అమౌంట్ పే చేయకపోతే డిపాజిటర్స్ యాక్ట్ కింద దానిపైన చాలా పెద్ద 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఈ చిట్ ఫండ్ కానీ ఇది ఫైనాన్స్ కంపెనీలు మనము యాక్చువల్గా ఇది లీగల్ చిట్ ఫండ్ ఇల్లీగల్ చిట్ ఫండ్ అది. మన తెలంగాణలో మొత్తం 140-105 బ్రాంచులు సార్ మొత్తం ఎత్తేసాడు. మీరు అక్కడ మీతో పాటు వేరే బాధితులు ఉంటే మీరు అన్నీ అంటే ఇది చిట్ ఫండ్ కంపెనీ ఎక్కడ ఉందండి? హైదరాబాద్ అండి? హైదరాబాద్. ఇది మీరు వెళ్ళేసి అక్కడ సిసిఎస్లో కంప్లైంట్ ఇవ్వండి. అతని వాళ్ళని పిలిపిస్తారు. లేకుంటే చిట్ ఫోర్మెన్ ఉంటాడు, మరి చిట్ రిజిస్ట్రార్ ఉంటాడు, సబ్ రిజిస్ట్రార్ దగ్గరనే చిట్ రిజిస్ట్రార్ అని సపరేట్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఎంతనైతే చిట్ వాల్యూ ఉందో ఆ ఫుల్ అమౌంట్ చిట్ ఫండ్ కంపెనీలో ఎఫ్డి ఉంటుంది, ఆ క్లెయిమ్ అడగండి. మీరు అతని పైన ఇది చెక్ బౌన్స్ చీటింగ్ కేసు కూడా వేయండి. అతను చిట్ ఫండ్ అమౌంట్ పే చేయకపోతే చీటింగ్ కేసు కూడా బుక్ అవుతుంది. డిపాజిటర్స్ యాక్ట్ కింద, చిట్ ఫండ్ డిపాజిటర్స్ యాక్ట్ కింద ఇప్పుడు తెలంగాణ ఇది డిపాజిటర్స్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. చాలా పెద్ద అఫెన్స్ అవుతుంది అది. వాళ్ళకు 10 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా సీజ్ చేస్తారు. ఓకే, కాబట్టి మీరు అంటే మీతో పాటు ఇంకా ఎవరెవరు బాధితులు ఉన్నారో అందరు కలిసేసి మీరు డైరెక్ట్ మీ జిల్లా కమిషనర్, మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే సిసిఎస్కి వెళ్ళండి, వరంగల్ ఉంటే అక్కడ ఇది కమిషనర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళండి. మీకు ఇది రావాల్సిన అమౌంట్స్ అన్నీ కూడా రిటర్న్ అవుతాయి. వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ సీజ్ చేస్తారు. వాళ్ళ డైరెక్టర్స్ అందరిపైన కూడా క్రిమినల్ కేసెస్ బుక్ అవుతుంది. 420 ప్రకారం, 409 ప్రకారం, చిట్ ఫండ్ డిపాజిటర్స్ యాక్ట్ ప్రకారము కేసెస్ అన్నీ బుక్ అవుతాయి వాళ్ళకి. సో వీళ్ళు ఈవెన్ మీ నంబర్ కూడా ఇచ్చాం సార్ ఇక్కడ. అంటే మన న్యాయవేదిక తరఫున వాళ్ళకి మీరు ఉచితంగా న్యాయ సలహా అందించవలసిందిగా, అంటే మనం ప్రోగ్రామ్ టైంలో వాళ్ళు చేస్తున్నారు, దాని తర్వాత కూడా చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాని ఉద్దేశంతో ఇక్కడ నంబర్ కూడా ఇచ్చాము. దయచేసి వాళ్ళకి ఉచిత న్యాయ సలహా ఇవ్వడానికి ఖచ్చితంగా నేను వాళ్ళకు గైడ్ చేస్తాను, కరెక్ట్ ప్రాపర్గా గైడ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ నేను ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా ఈ చెక్ బౌన్స్ కేసులనే ఉండేవాళ్ళని. నేను కోర్టులో మేము 7 o'clock 8 o'clock వరకు కూడా మేము వర్క్ చేసేవాళ్ళము. అదేవిధంగా మా ఆఫీస్లో 1 o'clock నైట్ 2 o'clock వరకు కూడా మేము అది ఈ చిట్ ఫండ్స్ గురించి, అంటే ఇది నోటీసుల ప్రిపరేషన్, తర్వాత వాటి ఫైలింగ్, ఇవన్నీ కూడా చూసేవాళ్ళము. ఖచ్చితంగా ఏదైనా ఇది చిట్ ఫండ్లో ఖచ్చితంగా మన చెక్ బౌన్స్ లేదు కావని ఈ చిట్ ఫండ్ ఏది ఉన్నా వాటికి సమాధానం అయితే ఖచ్చితంగా చెప్తాం. రైట్ సార్. సత్యారావు గారు చూపురుపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్కారం సత్యారావు గారు. నమస్కారం అండి సార్, చెప్పండి సార్ మీ సమస్య. నమస్తే సార్. నాకు భర్తలకి సార్ కొద్దిగా మీరు టీవీ నుంచి దూరం అయ్యి మాట్లాడరా? టీవీ ఆఫ్ చేశానండి. కొంచెం రీసౌండ్ వస్తుందని మీది, కొంచెం ఫోన్ దూరం చేసి మాట్లాడరా? దూరం చేయాలా? కొద్దిగా ఫోన్ దూరం చేయండి. ఫోన్ దూరం చేయాలా? ఇప్పుడు మాట్లాడు. ఓకే అండి, చెప్పండి. హలో, చెప్పండి సార్, చెప్పండి సత్యారావు గారు. సార్ నేను ఒకరికి 12 lakhs వరకు ఇచ్చానండి. 12 lakhs ఇచ్చారు? అమ్మో. 2 years పెట్టి, అంటే రిటైన్ ఇచ్చి 2 years వరకు కట్టారు. తర్వాత కరోనా నుండి ఇంట్రెస్ట్ కట్టడం లేదు. హలో, వింటున్నానండి, మీరు ఇంట్రెస్ట్ కట్టడం లేదు. అయితే నాకు వాళ్ళు చెక్కులు ఇచ్చారండి, 4 చెక్కులు ఇచ్చారండి సంతకాలు పెట్టి. ఓకే. తర్వాత 4 ప్రోగ్రామ్స్ ఇచ్చారండి. వెరీ గుడ్. సంతకాలు పెట్టి ఇచ్చారండి. వెరీ గుడ్. అందులో ఏ నింపలేదు, ఏ డేట్ వేయలేదు, ఏమీ లేదు. ఓన్లీ సంతకాలు పెట్టారండి ఇక్కడికి. అది అయితే వాళ్ళు అతను ఎంప్లాయ్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయ్, టీచర్. ఓకే ఓకే ఓకే. వాళ్ళ ప్రోగ్రామ్ మీద వాళ్ళ మిస్టర్స్ పేరు మీద కూడా ఇద్దరిని కూడా సంతకాలు పెట్టించుకున్నాను. మీది మీ అమౌంట్ 100% సెక్యూరిటీ అండి. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అతను మీరు సివిల్ కేసు కింద మనీ రికవరీ కింద ఇంట్రెస్ట్తో పాటు వేయండి. కానీ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను, మనము అంటే అన్లెస్ వీ హ్యావ్ ది లైసెన్స్ లేనిది మనం అంత పెద్ద అమౌంట్ ఇవ్వకూడదు ఎవరికైనా. ఓకే, మనకు సరే వాళ్ళు ఏదో బాగా తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప, సరే మనకు బ్యాంకులో పెడితే ఒక 50 MPA వస్తుంది.
అంటే 6% పర్ యానం వస్తుంది, బయట 2%, 3% అంటే 24%, 36% వస్తుంది అన్న, అంటే వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశం ఉంటుంది. కానీ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక విధంగా ఉంటారు, తీసుకున్న తర్వాత మారిపోతుంటారు. మనం అసలుకే మనకు ఎసరు వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంత పెద్ద అమౌంట్ ఎవరు కూడా ఇవ్వకూడదు. అన్లెస్ అంటే మీరు సరే ప్రామిసరీ నోట్ తీసుకున్నారు, వాళ్ళకు ఓన్ అవుతుందా సార్ వాళ్ళకి, ఎవరైతే ఆ గవర్నమెంట్ టీచర్కి? డాక్యుమెంట్ ఒకటి ఇచ్చారండి ఒరిజినల్. మీరు దానికి అండర్టేకింగ్ రాశారు ఒరిజినల్, ఓకే. దానికి నేను ఇది తర్వాతేమో పాస్బుక్ ఇచ్చారండి మిస్సెస్కి. సార్ మీరు అవి మీకు ఒరిజినల్ ల్యాండ్ పేపర్ ఇచ్చారు, పాస్బుక్స్ ఇచ్చారు, ఒక అండర్టేకింగ్ రాసుకున్నారా? నేను ఇవి సెక్యూరిటీ మరి అది రాసుకోవాలి కదా. నేను సెక్యూరిటీ పర్పస్గా సార్ ప్రామిసరీ నోటు తీసుకుంది మీరు చాలా పర్ఫెక్ట్గా తీసుకున్నారు. వీ అప్రిషియేట్ ఫర్ యూ దట్. చాలా బాగా చేశారు. కానీ మీకు ఆ పాస్బుక్, ఆ ల్యాండ్ పేపర్స్ అప్పుడు ఒక అండర్టేకింగ్ తీసుకోవాలి. తర్వాత లేదండి నేను ఎక్కడనో పెట్టాను, అవి మిస్ప్లేస్ అయిపోయాయి, దొంగలు ఎత్తుకపోయారు అదే అనేసి తప్పుడు కేసులు పెట్టే పాసిబిలిటీ ఉంటుంది. వినండి, మీరు మొత్తం నేను చెప్పిన తర్వాత విని మళ్ళీ మీ క్వశ్చన్తో రండి నాకు. ఓకే సార్ సత్యరావు గారు, కాబట్టి అంటే ఒక అండర్టేకింగ్ లెటర్ రాసుకోవాలి. నేను కాబట్టి అది ఉన్నది కాబట్టి డిపాజిట్ చేశారని మీరు ఆ ప్రామిసరీ నోట్లో ఆ విట్నెస్గా మీ వాళ్ళనే పెట్టించారా ఇద్దరిని? సార్ అది అంటే మీరు అట్లా డైరెక్ట్ అడగకూడదు. ఎప్పుడైతే మీరు అమౌంట్ ఇస్తున్నప్పుడు అంటే అదే టెక్నికల్, మళ్ళీ మీ అడ్వకేట్ అంటే వాళ్ళు వింటే వాళ్ళకు మీకు అగేన్స్ట్గా వచ్చే ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే మీరు అమౌంట్ ఇస్తున్నారో అదే రోజు అతని సంతకంతో పాటు మీ బంధువుల్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని విట్నెస్గా పెట్టియాలి అక్కడ. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా పెట్టియకూడదు, కానీ మీరు అప్పుడే ఇప్పుడు పెట్టించేసి అప్పుడే పెట్టారని చెప్పాల్సిన అవసరత వస్తుంది అక్కడ. వింటున్నారు మీరు? సార్ మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఆ కేసు నాకు వచ్చింది అనుకోండి, మీరు అక్కడ నుంచి వచ్చారు, ఏది వేరే అడ్వకేట్ నుంచి వచ్చారు, నేను ఎఫ్ఎస్ఎల్ పంపిస్తా, అప్పుడు కేవలం బలవంతంగా నా పైన సంతకాలు తీసుకున్నారు వీళ్ళు. కాదు సార్, ఇప్పుడు కాబట్టి ఆ ఇచ్చిన రోజే విట్నెస్లను కూడా పెట్టాల్సి ఉంటుంది. సరే ఇప్పుడు ఎవరికి చెప్పకుండా మీరు పెట్టించేసేయండి. మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రిక్వైర్మెంట్ ఉంటే, అవును పలానా రోజు వచ్చాడు, పలానా మీరు క్యాష్ ఇచ్చారా లేకుంటే అతనికి త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫరా? క్యాష్ ఇవ్వకూడదు, ఏదో చెక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అబోవ్ 50,000 మళ్ళీ ఐటీ దాని ప్రకారము ఏ పెద్ద ట్రాన్సాక్షన్కి అయినా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా లీగల్గా వాళ్ళ అడ్వకేట్ ఉన్నాడు కదా, అతను క్వశ్చన్ చేస్తాడు. కాబట్టి మీరు అంత పెద్ద అమౌంట్ ఇచ్చినప్పుడు మనకు తెలిసిన ఒక అడ్వకేట్ గారిని అప్రోచ్ అవ్వాలి. నేను ఫలానా అమౌంట్ అతనికి ఇస్తున్నాను, ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనకు బాగా తెలిసిన అడ్వకేట్ గారిని అప్రోచ్ అయ్యేసి అతనికి కొద్దిగా ఫీజు ఇస్తే కరెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఇప్పటికీ అంటే మీకు జరిగిన నష్టమేం లేదు. మోరోవర్ 3 years లోపల మీరు క్లెయిమ్ చేయండి అమౌంట్. ఓకే, ఒక వ్యక్తి వేరే వ్యక్తి నుంచి లేదా ఒక కంపెనీ నుండి తనకు రావాల్సిన డబ్బు కింద చెక్కును తీసుకున్నాడు. ఆ చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నప్పుడు అది బౌన్స్ అయింది. ఇప్పుడు సదరు చెక్ బౌన్స్ అయిన ఖాతాదారుడు అంటే బాధితుడు ముందుగా చేయాల్సిన పనేంటి? ఎవరిని ఆశ్రయించాలి? న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఉచిత న్యాయం దొరికే అవకాశమైనా ఉందా? సార్ ఉచిత న్యాయం అనేది అంటే కేసు అక్కడ అంటే ఉచిత న్యాయం అని కాదు, ఫస్ట్ అయితే ఎక్కడ ఎవరిని సంప్రదించాలి, ఎలాగా ప్రొసీజర్ ఏంటంటే క్వాలిఫైడ్ అడ్వకేట్ దగ్గరికి, ఎక్స్పీరియన్స్ క్వాలిఫైడ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. హూ ఆర్ వెల్ వర్స్ విత్ ది చెక్ బౌన్స్ కేసెస్లో వెల్ వర్స్ ఉన్న వాళ్ళని, అతని బ్యాక్ అంటే అతనికి ఉన్న హిస్టరీ
పాత హిస్టరీ అవన్నీ కూడా కనుక్కొని వెళ్ళేసి మనం ఒక లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది. అసలు అమౌంట్ ఎందుకు ఇది ఇచ్చారు అవన్నీ కూడా లీగల్ నోటీస్ 138 ఎన్ యాక్ట్ ప్రకారం లీగల్ నోటీస్లో మనము అతనికి పంపాలి. కంపెనీ ఉంటే 142 కింద 138 ఎన్ యాక్ట్ ఉంటుంది, 142 ఎన్ యాక్ట్ కింద కంపెనీ అది ఉన్నప్పుడు ఆ సెక్షన్స్ ప్రకారము అతనికి ఇది మనము లీగల్ నోటీస్ పంపించాలి. అమౌంట్ ఎప్పుడు ఇచ్చాము మనము, అతను ఎంతవరకు అది ఒప్పుకున్నాడు అనేది రాసుకుంటూ మనం లీగల్ నోటీసు చెక్ ఒక 30 days లోపల అమౌంట్ పే చేయండి అని లీగల్ నోటీసు మనం అతను పంపాలి. అతను అమౌంట్ పే చేయని పక్షంలో అప్పుడు ఒక 15 days టైం ఇచ్చిన తర్వాత 30 days లోపల మనము కన్సర్న్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. మళ్ళీ దీనికి ఇంపార్టెంట్ మన బ్యాంకు అంటే మనం ఎక్కడ డిపాజిట్ చేసామో ఆ జ్యూరిడిక్షన్ ప్రకారము కోర్టులో మనం ఇక్కడ బంజారాయిల్స్ ఉన్నాం అనుకోండి, మనం నాంపల్లి కోర్టులో వెళ్ళైతే చెక్ బౌన్స్ ఫైల్ చేయాలి. ఇన్ కేసు మనకు అక్కడ గచ్చిబౌలి సైడ్ లేకుంటే వేరే దగ్గర ఉంటే అక్కడ మన ఇది హైటెక్ సిటీ దగ్గర కొత్త కోర్టు ఉంది, అది అంటే అది కూకట్పల్లి కోర్టు అంటారు. ఆ జ్యూరిడిక్షన్ వైజ్ మనము కేసెస్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. సార్ శ్రీనివాస్ గారు నెల్లూరు నుంచి, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ మీ సమస్య ఏంటండి? సమస్య కొద్దిగా అమౌంట్ తీసుకున్నామండి బయట, వాళ్ళకి నోటు మీద సంతకం పెట్టి చెక్ ఇచ్చాం సార్. ఓకే. అది ఈ మధ్యన కొద్దిగా డిలే అయింది. ఓకే. వాళ్ళు చెక్ బౌన్స్ మీద కేసు వేస్తానంటున్నారు. ఓకే. అది మనం చెక్ ఇచ్చిన తర్వాత ఎన్ని నెలలకి మనం ప్యాకేజ్ ఇస్తారు, దానికి టైం ఎంత పడుతుంది సార్ని అడుగుదాం సార్. అంటే ఇప్పుడు అతను చెక్ బౌన్స్ వేస్తా అంటుండు కదా, చెక్ బౌన్స్ వేసిన తర్వాత మీ జ్యూరిడిక్షన్ ప్రకారం ఉంటుందండి. ఇప్పుడు కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, కొన్ని ఏమో రెగ్యులర్ కోర్ట్సే ఉన్నాయి. మినిమం ఒక 2 years వరకు అయితే చెక్ బౌన్స్ కేసెస్ ఉంటుంది. తర్వాత అక్కడ అది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అక్కడనే సేమ్ డే ఇది చిన్న షూరిటీ కట్టేస్తే బెయిల్ కూడా వచ్చేస్తుంది. ఇక మన ఇది సాక్షులు పెట్టడము, ఇట్ డిపెండ్స్ ఎవ్రీథింగ్ అపాన్ ది అడ్వకేట్. ఎవరైతే మీరు అడ్వకేట్ని ఇది అపాయింట్ చేసుకున్నారో అతనికి ఉన్న టాలెంట్ని బట్టి, అతనికి ఉన్న ఫేస్ వాల్యూని బట్టి కేసు అనేది నడుస్తుంది. అక్కడ మన ఆ జడ్జి గారికి ఆ కన్సర్న్డ్ ఆ జ్యూరిడిక్షన్ కోర్టులో ఇది నంబర్ ఆఫ్ కేసెస్, ఇప్పుడు కొన్ని స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి, కొంతమంది జడ్జెస్ ఏంది 2-3 months డేట్ ఇస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇది 15 days డేట్స్ ఇస్తుంటారు, మరి కొంతమంది కొన్ని డేట్స్ తీసుకుంటారు. ఎవ్రీథింగ్ ఒక ట్రయల్ అనేది ఉంటుంది. మనం కరెక్ట్గా ఇన్ని రోజులలో చెక్ బౌన్స్ జడ్జిమెంట్ వస్తుందని మనం ఇక్కడ కూడా చెప్పలేము. ఎవ్రీథింగ్ అంటే మినిమం ఒక 1.5-2 years వరకు దాన్ని కొద్దిగా డ్రాగ్ ఆన్ చేసి, అంటే మీకు అమౌంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పట్లో. కొద్దిగా టైం పట్టేలా ఉంది సార్ ఆయనకి, అదే చెప్పినా సరే ఇంట్లేదు. అమౌంట్ కేసు వేస్తానంటున్నారు, అది ఎంతవరకు వేస్తారు సార్ చెక్ ఒకవేళ కేసు వేస్తే? ఎంతవరకు అంటే అలా ఉండదు. మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, మీరు ఎంత చెక్ రాసి ఇచ్చారో? నేను 50,000 చెక్ అమౌంట్ వేయలేదు సార్, దాని మీద సంతకం పెట్టించాను, ఎంటీ చెక్ ఇచ్చానండి. ఇంకా దాంతో పాటు ఇంకేమైనా ఇచ్చారా మీరు? ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారా? ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టాను సార్. ఓకే. ఓకే. ఎంటీ చెక్ ఇచ్చాను, ఎంటీ నోట్ మీద ఎంటీ చెక్ మీద సంతకం పెట్టించాను. మీరు ఒక లీగల్ నోటీస్ పంపించండి అయ్యవారు. అంటే మీకు అంటే అమౌంట్ పే చేసే ఉద్దేశం అయితే ఉంది కదా? ఉంది సార్, ప్రస్తుతానికి కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోతుంది సార్ ప్రస్తుతం. అదే మీకు ఎంత టైం కావాలో రిక్వెస్ట్ చేయండి అతనికి ఒక నోటీస్ ద్వారానే, అది మీకు డిఫెన్స్గా బాగుంటుంది. నాకు ఒక 6 months 1 year టైం ఇవ్వండి సార్, లేకుంటే నాకు ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వండి, నేను నా అమౌంట్ మొత్తం పే చేసుకుంటాను, ఇంట్రెస్ట్ ఏది ఉంటే కట్టుకోలేను అంటూ ఒక రిక్వెస్ట్ చేసుకుంటూ మీరైనా ఒక రాసి పంపండి, లేకుంటే మీకు బాగా తెలిసిన అడ్వకేట్ ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపించి టైం తీసుకోండి మీరు. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, సోమేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం సోమేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. సార్ 2013లో నేను 2 lakhs మా అత్త మాకు ఇచ్చిన డబ్బులు అండి. హలో సార్ చెప్పండి. 2 lakhs ఇచ్చారు. 2 lakhs క్యాష్ ఇచ్చాం సార్ అప్పు రూపంలో. హలో సార్ చెప్పండి సోమేశ్వర. తీసుకొని ప్రామిసరీ నోట్ రాశారు సార్. హలో చెప్పండి సార్, వింటున్నాం. అప్పటి నుండి పైసలు ఇస్తలేరు, ఏ వడ్డీ కడతలేరు సార్. దానికి ఏమైనా రీజన్ ఉందా సార్? సార్ మీరు 3 years లోపలనే క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దానిపైన డేట్స్ రాసి ఉన్నాయి అన్ని దాంట్లో రాసి ఉన్నాయి సార్.
మీరు ఏదైనా అమౌంట్ మనము వాళ్ళ దగ్గర నుంచి 3 years లోపలనే ఇది కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా తేడానికి అవకాశం లేదు. ఎల్ఐసి అంటే మీ అత్తమామ అంటే వాళ్ళ అమ్మాయిని మీకు ఇచ్చారా లేకుంటే ఎలా అత్తమామ ఇచ్చారు సార్? అమ్మాయినే మాకు ఇస్తున్నారు సార్. అంటే మీరు అప్పుడు ఏమైనా కట్నం ఇచ్చిన అమౌంట్ ఏమైనా రిటర్న్ ఇచ్చారా మీరు? అవును సార్, ఏదో అప్రూపంలో నాకు కావాలి అవసరం ఉందంటేనే తీసుకున్నారు సార్. ఓకే ఓకే. ఎల్ఐసిగా వాళ్ళ పైన ఏం కోర్టుకి వెళ్తారు? ఇది ప్రేమతో వెళ్ళేసి రిక్వెస్ట్ చేసి రిటర్న్ తీయించుకోండి. మీ పెద్ద మనుషులు ఉంటారు కదా, మీ పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి అమౌంట్ మీరు అంటే ఎంత అమౌంట్ ఇచ్చారని చెప్పారు? 2 lakhs సార్. అదే మళ్ళీ ఇంకొక ఫ్రెష్గా మీరు రాయించుకోండి. ఓకే, సెక్యూరిటీ కింద రాయించుకోండి. మీరు రాయించుకొని కొత్తగా ఇది బాండ్ పేపర్ కానీ అదేవిధంగా చెక్స్ కలెక్ట్ చేసుకోండి. రైట్ సార్. మరో కాలరు శివాంజనేయులు గారు గుంటూరు నుంచి. ఆంజనేయులు గారు చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. మాకు తెలిసిన అతనికి ఒక 25 lakhs దాకా ఇచ్చున్నాం సార్. అయితే అతను బిజినెస్ చేస్తాడు. ఓకే. ప్రజెంట్ అతను దివాలా తీశాడు పరిస్థితి. అతని దగ్గర నుంచి నేను ఎంటీ నోట్లను చెక్కు తీసుకున్నాను సార్. ఎంటీ చెక్కు. ఓకే. ఆ ఎంటీ చెక్ ఏం చేశానంటే 4 months బ్యాక్ అకౌంట్లో వేసాను, బౌన్స్ అయింది అది. ఓకే. అది ప్రొసీడ్ అలా అనేది అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఎలా చేయాలి అది? సార్ టైం అయిపోయింది కదా సార్. మీరు ఇది 4 months అంటే మీరు చెక్ బౌన్స్ అయిన 30 days లోపలనే లీగల్ నోటీస్ పంపించేసేయాలి. ఓకే. ఒకటి అవకాశం ఉంటుందా మాకు? ఒక సివిల్ కేసు ఫైల్ చేయండి సార్. మీరు ఒక సివిల్ సూట్ ఫైల్ చేయండి. ఒక చీటింగ్ కేసు కూడా ఫైల్ చేయండి. మీరు ఒకటే చెక్ ఇచ్చాడు అతను? ఒకటే ఇచ్చాడండి. అబ్బా 25 lakhsకి అంటే మరి ఇది ఆ బాండ్ పేపర్ మీరు అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేశారా అతనికి? లేదండి, క్యాష్గా తీసుకున్నాడు. అంటే అప్పుడు కొద్దిగా 2 lakhs అలా తీసుకున్నాడు. అంటే అమౌంట్గా 25 దాకా అయింది. రన్నింగ్ అకౌంట్ అనమాట. అవును సార్. మీరు చాలా అప్పుడే ఇది తీసుకున్నప్పుడల్లా ప్రామిసరీ నోట్ పైన సిగ్నేచర్ తీసుకోవాలి. అంత పెద్ద నోట్లు ఇచ్చాడు సార్ మాకు. సరే, అవన్నీ కూడా క్లెయిమ్ పెట్టి మీరు అతని పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? ప్రాపర్టీస్ అంటే బ్యాంక్ లోన్లో ఉన్నాయి సార్. అయ్యి మీకు సెకండ్ ఛార్జ్ అయినా వస్తుంది. ఇప్పుడు ₹1 కోటి ప్రాపర్టీ ఉన్నది, ఆ 50 lakhs వరకు బ్యాంక్ ఇవ్వాలనుకో, మీరు ఆ సెకండ్ ఛార్జ్ కింద సివిల్ సూట్ ఫైల్ చేయండి. ఈ చెక్ బౌన్స్ అయితే మీకు ఇది టైం అయిపోయింది కదా. ఇక మీరు అదే సివిల్ సూట్ వేసి చీటింగ్ కేసు కూడా ఫైల్ చేయండి. ప్రైవేట్ కంప్లైంట్ జడ్జి గారికి ఇచ్చేసి ఫైల్ చేయండి మీరు. శివాంజనేయులు గారు, మనకు కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి దయచేసి మీరు ఇంకెక్కువగా మాట్లాడాలంటే అందులో మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఉచితంగానే అడ్వైస్ చేస్తారు లాయర్ గారు. కాబట్టి ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకొని వారితో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మీరు మాట్లాడవచ్చు. సో మరొక కాలర్ ఉన్నారు సార్, నరేందర్ రెడ్డి కర్నూలు నుంచి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మాది కర్నూలు డిస్ట్రిక్ట్ బనగానపల్లి సార్. చెప్పండి సార్. మేము ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాము సార్. మేము అతను బిజినెస్ పర్పస్ మీద అతని దగ్గర చెక్కులు ఉన్నాయి మా దగ్గర. మేము 20 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాము సార్. ఇప్పుడు అతనైతే ఏ అడ్రస్ ఇచ్చాడో ఆ అడ్రస్ లేడు సార్ అతను. ఇప్పుడు మేము ఏం చేయాలి సార్ దాన్ని? ఓకే ఓకే ఓకే. మీరు అంటే చెక్ అతని చెక్ మీ దగ్గర ఉందా ఇప్పుడు? ఆ చెక్ ఉంది సార్ మా దగ్గర. చెక్ డిపాజిట్ చేసి అతని ఇంటికి అయితే ఎప్పుడైతే ఉన్నాడో అతను పంపండి. ఇప్పుడు ఫోన్లో వాట్సాప్ ద్వారా అతనికి నోటీస్ పంపండి. ఓకే. ఓకే సార్. వీలుంటే పేపర్ పబ్లికేషన్ కూడా మీరు నోటీస్ ద్వారా ఇప్పించండి. పేపర్ ఇచ్చాం సార్. పేపర్ రిటర్న్ వచ్చింది. కాదండి, ఒక పేపర్ పబ్లికేషన్ కూడా వేయించండి మీరు. అంటే లాయర్ నోటీస్ అంటారు. న్యూస్ పేపర్లో చాలా తక్కువ ఖర్చులోనే అవుతుంది అది. లాయర్ నోటీస్ పంపించవచ్చండి అది. నరేందర్ రెడ్డి గారు, మీరు అతనికి వాట్సాప్ ఉంటుంది కదా, మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడి పెట్టేసేయండి. నోటీసు వాట్సాప్లో ఉంటే వాట్సాప్లో పెట్టేసేయండి.
ఓకే సార్. వాట్సాప్ అతను ఉంది సార్, ఫోన్ పనిచేస్తుంది కానీ మనవి చూడట్లేదు సార్. మనం మెసేజ్లు ఏం పంపించాము, మనము అతని ఫోన్ పంపించాము, అతను తప్పు. అతను కరెక్ట్ అడ్రస్కి మనకు అప్పుడు ఆధార్ కార్డు ఇచ్చాడు కదా, అక్కడికి పంపించేసేయండి, అది పర్ఫెక్ట్ ఉంటుంది. కోర్టు అది అంటే అతను కావాలని అబ్స్కాండ్ అయ్యాడు కాబట్టి అతని పైన వీలుంటే ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేయండి మీరు. ఓకే, సో నరేందర్ రెడ్డి గారు, మీకు ఇంకా ఎక్కువ సమాచారం ఇంకా మీరు మాట్లాడాలనుకుంటే దాని మీద మొబైల్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనబడుతుంది, దయచేసి కాల్ చేసి మాట్లాడవచ్చు తర్వాత, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. వేరే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, అది ప్రాబ్లం. సార్, ఇప్పుడు చెక్ ఇచ్చిన వ్యక్తి అంటే చెక్ బౌన్స్ అయిన తర్వాత కేసు పెట్టినప్పుడు అతను కేసుకు కోర్టుకు హాజరు కావట్లేదు, అప్పుడు పరిస్థితి ఏంటి సార్? కోర్టుకు హాజరు కాకపోతే NBW నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఫస్ట్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. బెయిలబుల్ వారెంట్ మన ఇది మెజిస్ట్రేట్ గారు ఇస్తారు. బెయిలబుల్ వారెంట్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టుకి అతను అటెండ్ అవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇది జడ్జి గారు ఇచ్చిన తర్వాత ఆ నాన్ బెయిలబుల్ చిన్న ప్రాసెస్ పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ పే చేసిన తర్వాత కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ ఇన్స్పెక్టర్ గారికి నాన్ బెయిలబుల్ వారెంట్ జడ్జి గారు ఇచ్చింది మన ఇన్స్పెక్టర్ గారికి ఇస్తే ఇన్స్పెక్టర్ గారికి అక్కడ ఉన్న ఎస్ఐకో కానిస్టేబుల్కో అది హ్యాండ్ ఓవర్ చేస్తారు. అతని ద్వారా కానిస్టేబుల్ని తీసుకెళ్ళి అతన్ని అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేసి తర్వాత అతన్ని జడ్జి గారి ముందు అదే పోలీసు ద్వారా అరెస్ట్ చేసిన వ్యక్తిని ప్రొడ్యూస్ చేయాల్సిన అదే ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి అతను నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు కోర్టుకు అటెండ్ అవ్వకపోతే. ఓకే సార్, ఈ చెక్ బౌన్స్ కేసును ఎలా పరిష్కరించుకోవచ్చు సార్? ఇరుపక్షాలు రాజీపడి కేసును క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది? 100% చెక్ బౌన్స్లో ఇరుపక్షాలు క్లోజ్ అంటే ఇది ఒప్పుకొని పరస్పరం ఒప్పుకొని జడ్జిమెంట్ రోజు కూడా అతను ఇది కంప్లైంట్ వేసిన ఇతను ఇది ఎవరిపైన వేసాడు అతను కన్విన్స్ అయ్యి అమౌంట్ తీసుకొని జడ్జిమెంట్ రోజు కూడా ప్రొనౌన్స్ చేసిన కంటే ముందే అక్కడ ఒక మెమో ఫైల్ చేస్తే ఆ కాంప్రమైజ్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. తర్వాత అప్పీల్ కూడా ఉంటుంది. అంటే అప్పీల్ అంటే ఏంటి, ఇప్పుడు కన్విక్షన్ అయిన కేసు వాళ్ళు అప్పీల్కి వెళ్తారు. అప్పీల్ పీరియడ్లో కూడా మనము ఇది కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఏ స్టేజ్లో అయినా చెక్ బౌన్స్ కేసు కంపౌండబుల్ అఫెన్స్ అనమాట. ఇది బేసికల్గా ఇది కంపౌండబుల్ అఫెన్స్, కొనేమో నాన్ కంపౌండబుల్ ఉంటాయి. ఇది చెక్ బౌన్స్ అనేది కంపౌండబుల్ అఫెన్స్ కాబట్టి కేసు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు 100% ఉంటుంది. కానీ ఎవరైతే ఇది అమౌంట్ ఇది కంప్లైంట్ వేశాడో అతను ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, అతను ఒప్పుకుంటే కేసు క్లోజ్ అయిపోతుంది. ఓకే సార్, చూశారు కదా ఈరోజు న్యాయవేదిక కార్యక్రమంలో చెక్ బౌన్స్ వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది న్యాయవేదిక కార్యక్రమానికి వచ్చి బీఆర్కే న్యూస్ వీక్షకులకు కావాల్సిన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సార్. అలాగనే మరింత మందికి న్యాయవేదిక ద్వారా సలహాలు అందించేందుకు యాజమాన్యంతో పాటు ప్రముఖ అడ్వకేట్లు సిద్ధంగా ఉంటాం. ఇక మరో అంశంతో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అలాగనే మీకు ఇంకా ఎక్కువ సమాచారం కావాలనుకుంటే లాయర్ గారి నంబర్ కూడా ఇచ్చాము. ఆ నంబర్ కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కాల్ చేసి కూడా లాయర్ గారికి ప్రోగ్రాం తర్వాత మీరు మీ డౌట్స్ చెప్పి క్లారిఫై చేసుకోవచ్చు. అయితే వారు కూడా మీకు ఉచితంగా అడ్వైస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.